వస్తాను తిరుపతి అని వస్తాను. జాన్ భాయ్ హలో హలో ఇంకో కొన్ని ఒక నిమిషం ఆగే. హలో చెప్పు మంచి కూర్చోండి ఒక 2 నిమిషాలు. జై తెలంగాణ. వెనక జరగాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దాసరి మనోహర్ రెడ్డి గారి సార్ అందులో వాహనాలు మెన్షన్ చేయండి, ప్లేస్ మెన్షన్ చేయండి, ఎక్కడ నుండి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్ సమీపంలోని ఎలకతుర్తి గ్రామంలో నిర్వహించబడుతుంది ఏప్రిల్ 27వ తేదీన. ఆ సభకు తరలి వెళ్ళటకు గాను గ్రామాన ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ పోస్టర్స్ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా ప్రతి గ్రామంలో ప్రజలకు తెలిసే విధంగా వీటిని అంటించడం జరుగుతుంది. అట్లాగే గ్రామాన మరి వాల్ రైటింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ విషయంలో అన్ని గ్రామాల్లో ఇవన్నీ కూడా పూర్తయినాయి. ప్రజలు మరి ఇవన్నిటిని చూసిన తర్వాత తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా ఈ సభకు తప్పకుండా వెళ్ళాలి, సభను విజయవంతం చేయాలి, మళ్ళీ మేము కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ చెప్పే మాటల ఉద్దేశంతో ఇప్పటికే మరి ప్రతి గ్రామం నుంచి 100 మందిగా సిద్ధమవుతూ ఉన్నారు. వారందరూ కూడా సభకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సభకు తరలి వెళ్ళటానికి గాను ప్రతి గ్రామం నుండి మరి బస్సులు, తర్వాత అట్లాగే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులతో పాటు మరి 4 వీలర్స్ ట్యాక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్లు కూడా మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా కార్లలో వచ్చడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఉదయం 11 గంటలకు బయలుదేరి మరి జమ్మికుంట మీదుగా హుజరాబాద్ మీదుగా ఆ సభకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని మండలాల ప్రజలు, కార్యకర్తలందరూ కూడా ఇదే క్రమంలో శ్రీరాంపూర్ లేదా గుంపుల, జమ్మికుంట, హుజరాబాద్ మీదుగా సభకు వెళ్ళి ఏర్పాటు చేయడం జరిగింది. ఎలకతుర్తి దగ్గర మరి ఇప్పటికే సభకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి మరి పార్కింగ్ ప్లేస్లో మరి వారందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలుపుకోవడానికి, ప్రజలు సభా ప్రాంగణానికి వెళ్ళడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు ఇప్పటికే మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. మిత్రులు తెలుసో తెలియకో మనోహర్ రెడ్డి ఇంకా ఏం కార్యక్రమాల్లో పాల్గొనట్లేదని చెప్పి రకరకాల అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉంది. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి మండలంలో దాదాపు నియోజకవర్గ స్థాయి సభలే ఒక 6 సభలు ఏర్పాటు చేసుకున్నాం. మండల కేంద్రాల్లో కూడా ప్రతి మండలంలో 4 నుంచి 5 సభలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి కార్యకర్తతో ఎల్లప్పుడూ ప్రతి విషయంపై
మరి వారితో మాట్లాడుతూ సరైన దిశానిర్దేశం చేస్తూ వారందరూ కూడా పార్టీ కొరకు పనిచేసే విధంగా చేయటం జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళు అనుకున్నట్టు ఒక సభ్యత సంస్కారంతో పనిచేయాలనే ఉద్దేశమే తప్ప ఈ చిల్లర పనులు చేసి తప్పుడు పనులు చేసి తప్పుడు మాటలు మాట్లాడే ఆలోచనతో లేదు. ఎందుకంటే మేము తెలంగాణ బిడ్డలం, ఒక సంస్కారం పద్ధతితో ఉంటాం. తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వం తప్పుడు పనులు చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడడం చేసినప్పుడు తప్పకుండా స్పందిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక పార్టీ నాయకుడిగా, ఒక సామాన్య పౌరుడిగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే క్రమంలో మేము కూడా నిలదీస్తాం. ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి ధీటుగా స్పందించే పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఈ చిల్లర వ్యవహారాల్లో తలదూర్చేటువంటి పరిస్థితి మేము పెట్టుకోదలుచుకోలేదు. దానికి ఎవరైనా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి వాళ్ళు తిరిగి పునరాలోచించుకోవాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా రాజకీయాలు అనేటివి ఒక ఆరోగ్యకరంగా ఉండాలి, ఒక హుందాగా ఉండాలి. ఈ చిల్లర మాటలు తప్పుడు మాటలతోనే ఇదే రాజకీయం అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాము, వాళ్ళ జ్ఞానం అంతే అనుకుంటాము. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. తప్పకుండా పార్టీ కొరకు పనిచేస్తాం. మా నాయకులందరం మేమందరం ఖచ్చితంగా కసితో పనిచేస్తాం. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు మా శ్రేణులన్నీ కూడా మేము తీర్చిదిద్దుకుంటాం. తప్పకుండా పార్టీ గెలుపు కృషి చేస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎక్కడూ లేదు. ఇప్పటికే మేము చాలా చోట్ల మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన కూడా మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల్లో ఒక చాప కింద నీరులాగా వెళ్ళి పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అనుమానం లేదు, ఆ పని జరుగుతూనే ఉంటుంది. ఎలక్షన్ల వరకు మేము ఈ పని ఖచ్చితంగా చేస్తాం. తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. దీనిలో ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100% విజయం కొరకు కృషి చేస్తాం. కాకపోతే ఒకటే నేను చెప్తాను, ఈ తప్పుడు మాటలు చిల్లర మాటలతో కేవలం ఈ పత్రికల్లో వార్తలకే పనికొస్తాయి తప్ప అంతకుమించి పనికిరావు. దాని కొరకు దానికంటే ముందు ప్రజల మనసులు గెలవాలి, ప్రజలతో ఉండాలి, ప్రజల అభిప్రాయం మార్చాలి. వాళ్ళు ఏమి పోగొట్టుకున్నారో, ఏమి నష్టపోయిందో వాళ్ళకి తెలియజేస్తూ తిరిగి టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చే విధంగా కృషి చేయడమే మా ధ్యేయం. ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. అది జరుగుతుంది. దీనికి తెలియని వాళ్ళే తెలుసుకుంటే మంచి ఉద్దేశంతో చెప్పడం జరుగుతాం. గౌరవ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్ 27వ తేదీ వరంగల్ పట్టణం సమీపంలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం చేయడానికి గాను పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాదాపు ఒక 10,000 మంది కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ సభను తెలంగాణ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు విచ్చేసి రజతోత్సవ సభను ఒక పండుగలాగా చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ బిడ్డల పార్టీ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరొకసారి స్పృశించుకోవడానికి, ఆ సభ ద్వారా మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పనిచేసినామో అదేవిధంగా పనిచేస్తూ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ఈ ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ ఏర్పడి 20 సంవత్సరాలలో అడుగుతున్న సందర్భంగా ఈ సభను గొప్పగా నిర్వహించుకోవడానికి
తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పెద్దపల్లి మండలంలో అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి దాదాపుగా 10,000 మంది తరలివేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని గ్రామాలకు బస్సులు, అట్లాగే ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, ఆ తర్వాత మరి ఇంకా కొంతమంది అంటే 4 వీలర్ ఆటోస్ కానీ, కార్లు, ఇట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాలకు ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేసి వారి ద్వారా మరొక రకంగా ఒక ఉత్సాహంగా ఒక జాతరకు పోయినట్టుగా, ఒక తీర్థం పోయినట్టుగా మేము వెళ్తాం అనే ఆలోచనతో ఇవాళ ప్రజలందరూ సంతోషంగా ముందుకెళ్తున్న సందర్భంగా మనకి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మరి 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మరి బయలుదేరటం ప్రారంభిస్తారు. సాయంత్రానికి 5 గంటలకు సభ ప్రారంభమవుతుంది కనుక ముందే వెళ్ళి మేము ఆ సభా ప్రాంగణంలో ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి ముందుగా వెళ్ళాలనే ఆలోచనతో బయలుదేరటం జరుగుతుంది. మరి ఏర్పాట్లకు గాను గౌరవ మరి వ్యవస్థాపక అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆ సభలో ప్రసంగిస్తారు కనుక మరొకసారి కేసీఆర్ గారిని చూడాలి, ఆయన మాటల్ని వినాలి, తద్వారా ఉత్తేజాన్ని పొందాలని ఒక ఆలోచనతో ఇవాళ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో మరొకసారి నేను నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన ఆత్మగౌరవ పండుగ, తెలంగాణ బిడ్డల పండుగ. రజతోత్సవ సభ అంటేనే ఇది మనందరికీ ఒక గుర్తింపునిచ్చేటువంటి సభ. అందరం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా వెళ్ళి ఆ సభలో మనం హాజరై మన ప్రియతమ నాయకులు చెప్పేటువంటి మాటల్ని విని తిరిగి ఉత్తేజితులమై మళ్ళీ మన గ్రామాల్లో వచ్చిన తర్వాత వాటి మీద మళ్ళీ మనం ప్రజలందరితో మాట్లాడుతూ చర్చ పెడుతూ తెలంగాణ ఉత్సాహం నింపేటువంటి క్రమంలో ముందున్న ఆలోచనతో ప్రజలందరూ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారందరూ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గ్రామాల్లో మరి వాల్ రైడ్స్ పూర్తి చేయడం జరిగింది, పోస్టర్స్ వేసుకోవడం జరిగింది, ప్రజలకు పూర్తి వివరాల సమాచారం తెలియజేయడం జరిగింది. అన్ని విధాలుగా వారికి సభ గురించి, సభ ఏర్పాటు గురించి ఇప్పటికే ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. ఆ క్రమంలో వారందరూ కూడా ఎప్పుడెప్పుడని వారందరూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ప్రజలకు ఈ సభకు వెళ్ళేటువంటి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మంచినీళ్ళు కావచ్చు, చల్ల ప్యాకెట్లు కావచ్చు, అట్లాగే భోజనాలు కానీ ఇవన్నీ కూడా మరి వెళ్ళేటువంటి వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సభలో కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లక్షలాదిగా చల్ల ప్యాకెట్లు కానీ, మంచినీళ్ళ ప్యాకెట్లు కానీ, తర్వాత నీడ పండాల్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు సంతోషంగా వెళ్ళి, కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ బిడ్డలందరూ సంతోషంగా వెళ్ళి సభను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ నాయకులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశ్నిస్తాను. ధన్యవాదాలు.